శాకాంబరి గోరింటాకు సంబరాలు అనేవి ఆషాఢ మాసంలో హిందూ సాంప్రదాయంలో విశేషంగా జరుపుకునే ఆధ్యాత్మిక సాంస్కృతిక వేడుకలు. ఒకవైపు ప్రకృతి ప్రసాదించిన కూరగాయలు ఆకుకూరలతో అమ్మవారిని శాకాంబరి దేవిగా పూజిస్తూ, మరోవైపు సౌభాగ్యానికి చిహ్నమైన గోరింటాకును ధరిస్తూ మహిళలంతా సమూహంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. ఆషాఢ మాసంలో జగన్మాతను కూరగాయలు పండ్లు ఆకుకూరలతో అలంకరించి శాకాంబరి దేవిగా ఆరాధిస్తారు. జీవకోటికి ఆహారాన్ని అందించి ఆకలి తీర్చే అన్నపూర్ణగా దేవిగా కొలుస్తారు. ఆషాఢ మాసంలో మహిళలు తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలనేది పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం. ఆలయాలు, కమిటీ హాళ్లు లేదా సంస్థల ఆధ్వర్యంలో మహిళలంతా ఒక చోట చేరి శాకాంబరి దేవి ఆశీస్సులు పొందుతూ గోరింటాకు వేడుకను ఒక పండుగలా జరుపుకోవడాన్ని శాకాంబరి గోరింటాకు సంబరాలు అంటారు. ఈ వేడుకలను భక్తి శ్రద్ధలు ఆనందోత్సవాల నడుమ కొన్ని ప్రత్యేక ఘట్టాలుగా నిర్వహిస్తారు. దేవాలయాల్లో లేదా వేడుక ప్రాంగణంలో అమ్మవారి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని వంకాయలు, బెండకాయలు, సొరకాయలు, తోటకూర, కొత్తిమీర వంటి రకరకాల కూరగాయలు ఆకుకూరలతో అత్యంత సుందరంగా అలంకరిస్తారు. తాజా గోరింటాకును సాంప్రదాయబద్ధంగా రోకలి లేదా రోట్లో నూరి మహిళలకు, యువతులకు, పిల్లలకు అందంగా చేతులకు పెడతారు. లలిత సహస్రనామ పారాయణం, దుర్గా సప్తపది, హనుమాన్ చాలీసా వంటి ఆధ్యాత్మిక జపాలు చేస్తారు. ముత్తైదులంతా కలిసి కుంకుమార్చనలు, పసుపు కుంకుమల మార్పిడి చేసుకుంటారు. మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి దేవీ పాటలు పాడడం, కోలాటాలు ఆడడం, మంగళహారతులు పట్టడం వంటివి చేస్తారు. పూజ అనంతరం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన కూరగాయల ప్రసాదాలు, పండ్లను భక్తులకు పంచుతారు. ఈ సంబరాల వెనుక లోతైన ఆధ్యాత్మిక, ఆరోగ్య మరియు సామాజిక ప్రాముఖ్యతలు ఉన్నాయి. అమ్మవారిని శాకాంబరి రూపంలో పూజించడం వల్ల వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండి దేశంలో కరువు కాటకాలు రాకుండా ఉంటాయని నమ్మకం. గోరింటాకు గౌరీదేవి ప్రసాదంగా భావిస్తారు. చేతులకు గోరింటాకు పండితే సౌభాగ్యం వర్ధిల్లుతుందని, ఇంట్లో శుభాలు జరుగుతాయని విశ్వసిస్తారు. ఆషాఢ మాసంలో వర్షాలు ప్రారంభమై వాతావరణం చల్లబడుతుంది. బాహ్య వాతావరణంలో మార్పుల వల్ల శరీరంలో వేడి, కఫ సంబంధ దోషాలు పెరుగుతాయి. గోరింటాకుకు ఒంట్లోని వేడిని తగ్గించి శరీరాన్ని సమతుల్యంగా ఉంచే గుణం ఉంది. వర్షాకాలంలో నీటి వాడకం వల్ల చేతి వేళ్లు, గోళ్లకు ఫంగల్ ఇన్ఫెక్షన్లు, గోరు చుట్టూ వంటి సమస్యలు వస్తాయి. గోరింటాకులోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు చర్మాన్ని, గోళ్లను రక్షిస్తాయి. దైనందిన పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొంది మహిళలంతా ఒక చోట చేరి సాంప్రదాయాలను పంచుకోవడం వల్ల మానసిక ప్రశాంతత, సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ నగరంలో శాకాంబరి గోరింటాకు సంబరాలు వైభవంగా జరిగాయి. మహిళలంతా ఒక చోట చేరి సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహిస్తూ గోరింటాకు వేడుకను పండుగ వాతావరణంలో ఘనంగా జరుపుకున్నారు. ఆధ్యాత్మికత, ఆరోగ్యం మేళవించిన ఈ ఉత్సవాలలో పెద్ద ఎత్తున భక్తులు, మహిళలు పాల్గొని విశేష ఉత్సవాన్ని కనబరిచారు. వేడుకల్లో భాగంగా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అమ్మవారి ప్రతిమను వివిధ రకాల తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో శాకాంబరి దేవిగా అత్యంత నేత్రపర్వంగా అలంకరించారు. మహిళలంతా కలిసి లలిత సహస్రనామ పారాయణం, ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహించారు. దేశం సుభిక్షంగా ఉండాలని, పంటలు బాగా పండాలని కోరుకుంటూ ప్రత్యేక హారతులు పట్టారు. ఈ సంబరాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచిన గోరింటాకు వేడుకల్లో మహిళలకు, పిల్లలకు సాంప్రదాయ పద్ధతిలో గోరింటాకు అలంకరించారు. వర్షాకాలంలో ఆరోగ్య పరిరక్షణకు, సౌభాగ్యానికి ప్రతీకగా గోరింటాకు ధరించడం వెనుక ఉన్న శాస్త్రీయ, సాంస్కృతిక ప్రాముఖ్యతను నిర్వాహకులు ఈ సందర్భంగా వివరించారు. ముత్తైదువులు ఒకరికొకరు పసుపు కుంకుమలు ఇచ్చుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మహిళల కోలాటాలు, దేవీ భక్తి పాటలు ఆకట్టుకునే నృత్య ప్రదర్శనలు ప్రాంగణంలో కోలాహలాన్ని నింపాయి. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ ఆషాఢ మాసంలో శాకాంబరి దేవిని ఆరాధించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని, ఈ కాలంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల శరీరానికి చలువ చేయడమే కాకుండా చర్మ సంబంధిత రుగ్మతలు రాకుండా ఉంటాయన్నారు. మన సాంప్రదాయాలను భావితరాలకు అందించేందుకే ఈ సంబరాలను నిర్వహించామని తెలిపారు. కార్యక్రమం అనంతరం అమ్మవారికి సమర్పించిన శాకాంబరి నైవేద్యాన్ని ప్రసాదంగా భక్తులకు వితరణ చేశారు. ఈ వేడుకలతో
ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభతో విలసిల్లింది. మహిళలు చాలా బిజీగా ఉంటారు గోరింటాకు సంబరాల్లో. ఎక్కడున్నా సరే వాలిపోతారు ఆడవాళ్ళు చక్కగా గోరింటాకు పెట్టుకోవడానికి. శాకంబరి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఇవాళ బీజేపీ సెల్ కన్వీనర్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఒక పదవి ఇచ్చారు, ప్రైవేట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో మా కనకదుర్గ గారు చెప్పారు, మనం ఇలా చేసుకుందాము, మన ధార్మికము, మన హిందూ సనాతన ధర్మము అని చెప్పారు. సో ఆవిడ ఆధ్వర్యంలో ఇంత వైభవంగా ఇవాళ చేసాము. అసలు ఆషాఢ మాసంలో మనము శాకంబరి ఉత్సవాలు ఎందుకు చేస్తాము అనేది చిన్న నానుడి ఉంది. పూర్వకాలం ఒక రాక్షసుడు ఉండేవాడు, ప్రజల్ని బతకనీయకుండా, వాళ్ళకి ఆహారాలు ఏమి రానియకుండా అంత కష్టపెట్టాడు. ఆ కష్టానికి వాళ్ళందరూ ప్రజలందరూ అమ్మవారిని కోరుకుంటే అమ్మవారు కన్నీటి ధార, అమ్మవారి అంశంలోంచి వచ్చిన ఆవిడ శాకంబరి. ఆ శాకంబరి వచ్చిన తర్వాత ఆ అమ్మవారి అంశంలో ఆ కన్నీటి ద్వారా వచ్చినవే మనకి నీరు. ఆ నీటితో వచ్చేదే మన పంట. సో ఆ పంట వస్తే మన రైతులు బాగుంటారు, మనకి అన్నం బాగా ఉంటుంది. సో ఇది మన శాకంబరి యొక్క వృత్తాంతం. అంటే దీనిలో చాలా కథలు ఉన్నాయి. దీనిలో ఒక చిన్న కథ మాకు తెలిసింది మేము చెప్తున్నాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సోమవారం నాడు మనము శాకంబరి, గోరింటాకు సంబరాలు, లలితా సహస్రం, హనుమాన్ చాలీసా ఇవన్నీ ప్రోగ్రామ్స్ పెట్టుకుందామని మా కనకదుర్గ గారు, మా విజయలక్ష్మి గారు, మా వర్ధని గారికి ఒక్క మాట చెప్పగానే అలా చిలకల్లా వాలిపోయారు. అందుకని వాళ్ళందరితో కలిపి ప్లస్ సనాతన ధర్మం బంధువులందరితో కలిపి మేము చాలా ఘనంగా చేసామండి. ప్రసాదాలు, తాంబూలాలు కూడా ఇచ్చుకున్నాము. కానీ ఒక 150 మెంబర్స్, నేను ఒక 30 మెంబర్స్తో చేద్దాం అనుకున్నాను. కానీ నాకు 150 మెంబర్స్తో సహకరించి అందరూ కూడా, బంధువులందరూ కూడా వచ్చి చాలా దిగ్విజయం చేశారు ఈ ప్రోగ్రామ్ని. కనుక ఎల్లవేళలా ఈ ప్రోగ్రామ్ని ఎప్పుడు ఇలాగే కంటిన్యూషన్ మా దుర్గ గారితో, ఆవిడ ఏంటంటే ధర్మాదాయ కింద తీసుకున్నారు కనుక ఆవిడ వెనకాల మేము సపోర్టింగ్ ఉంటామని ప్రతి టెంపుల్స్లో మేము హనుమాన్ చాలీసా, లలితా సహస్రం, కొన్ని భజనలు అన్నీ చేస్తామని మేము అందరికీ చెప్తున్నాము. కనుక జై హింద్. ఇక్కడ 100 మంది పైనే వచ్చారండి. శాకంబరి ఉత్సవాలు, గోరింటాకు సంబరాలు, ముత్తైదులందరూ పాటలు, లలితా సహస్రం, హనుమాన్ చాలీసా, ఇవన్నీ ఎన్నో కార్యక్రమాలు అన్నీ చేయించి అందరం సంతోషంగా మళ్ళీ తిరిగి తీర్థ ప్రసాదాలు అవన్నీ తీసుకొని ఇంటికి వెళ్తున్నామండి. చాలా సంతోషంగా ఉంది. మాట చెప్తే మా ఫ్రెండ్స్ రుక్మిణి, వర్ధని గారు, విజయలక్ష్మి గారు వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ గ్యాదర్ చేసి పొద్దున వాళ్ళు శాకంబరి ఉత్సవాలు చేశారండి. చాలా బాగా జరిగింది. దాని తర్వాత ఇంకా గోరింటాకు సంబరాలంటే ఒక పండగ వాతావరణం ఏర్పడింది. మల్కాజిగిరిలో ఉన్న వాళ్ళంతా ఇక్కడే ఉండి, మల్కాజిగిరే కాదు అన్ని చోట్ల నుంచి వచ్చి చాలా హ్యాపీగా, పెద్ద చిన్న అని లేకుండా అందరూ ఎంజాయ్ చేశారు. చాలా సంతోషం అనిపించింది మాకు. ఈరోజు ఒక్క 2 రోజుల ముందుగానే మేము చెప్తే ఇంతమంది వచ్చారు అంటే, ఇంకా మేము ఇంకొక 10 డేస్ ముందు చెప్తే ఇంకా ఎంతమంది వచ్చేవాళ్ళు అని చాలా ఆనందపడుతున్నాం. ఇలానే మేము ఇంకా ధార్మిక సెల్ నుంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటాం. జై శ్రీరామ్.